హరే శ్రీనివాస. చాలా మంది కామెంట్ బాక్స్ లో నన్ను అడుగుతున్న క్వశ్చన్ ఏంటంటే, రమాదేవి గారు మేము ఏటి సూతకంలో ఉన్నాము, ఏటి సూతకంలో ఉండి మీరు పెట్టే ఉప్పు దీపం, ఐశ్వర్య దీపం, బట్ దాంతో పాటుగా నారికల దీపం అన్ని చూస్తూ ఉన్నాము, బట్ మాకు కూడా పెట్టుకోవాలనిపిస్తుంది. మేము నార్మల్ గా కూడా దీపారాధన చేసుకోవట్లేదు, ఏటి సూతకంలో ఉన్నాం కాబట్టి చేసుకోకూడదని చెప్పారు మా పెద్దవాళ్ళు, అందువల్ల చేసుకోవట్లేదు అంటున్నారు. అసలు ఎవరు చెప్పారో నాకు తెలియదు కానండి, అలాగా దీపారాధన ఇంట్లో చేసుకోవడం అయితే మానకూడదు. మనం డైలీ ఇంట్లో దీపారాధన ఏ విధంగా చేసుకుంటామో అలా ఏటి సూతకంలో ఉన్నప్పుడు కూడా చేసుకోవచ్చు. 11 రోజులు మనం ఏవైతే కార్యక్రమాలు ఉన్నాయో కార్యక్రమాలు ముగించుకున్న తర్వాత ఒక మంచి రోజు చూసుకుని మీకు ఎప్పుడైతే చేసుకోవాలనిపిస్తుందో ఆ రోజు చూసుకుని మీ దీపారాధన పెట్టుకోవడం యథావిధిగా స్టార్ట్ చేయండి. అసలు దానివల్ల ఎటువంటి తప్పు లేదనమాట. ఎవరైతే చనిపోయి వాళ్ళు ఒక ప్లేస్కి వెళ్దాము అనుకునేది అదంతా కూడా అంధకారంలో వెళ్తూ ఉంటారనమాట. మనకి ఒక సంవత్సర కాలం వాళ్ళకి ఒక రోజుతో సమానం అనమాట. చాలా అంటే చాలా బాధతో వెళ్తూ ఉంటారు వాళ్ళు. అదే టైంలో మీరు ఏదైతే దీపారాధన చేసుకుని ఆ వెలుతురులో వాళ్ళని పంపించినట్లయితే వాళ్ళు చాలా సంతోషిస్తూ ఉంటారు. బట్ వాళ్ళ కోసం మీరు చేయవలసింది ఏంటంటే ఒక అన్నదాన కార్యక్రమం కానీ, వాళ్ళ పేరు చెప్పి బట్టలు పెట్టడం కానీ, వాళ్ళ పేరు చెప్పి ఏదైనా మంచి మంచి కార్యక్రమాలు చేయడం కానీ, వాళ్ళ కోసం నేను నిత్యం దేవుడికి సంబంధించినవన్నీ చదువుకోవడమే కానీ, వాళ్ళకి మనశ్శాంతి కావాలని మీరు కోరుకోవడమే కానీ, ఇవన్నీ కూడా చేసుకున్నట్లయితే కనుక మీరు ఈ సంవత్సర కాలంలో వాళ్ళకి ఇంకా ఇంకా మంచిగా పుణ్యాన్ని ఇచ్చినట్లు అవుతుందన్నమాట. వాళ్ళు మనశ్శాంతిగా ఉంటారు. నా బిడ్డల ద్వారా నేను ఇంకా పుణ్యాన్ని సంపాదించుకున్నాను అని చెప్పి. బట్ ఇలాంటివన్నీ కూడా ఎవరైతే దీపారాధన చేసుకోవద్దని చెప్పారు, ఏమి చేయకూడదు రమాదేవి గారు. ఏమి చేయకూడదు అంటే పెద్ద పెద్ద పూజలు ఉంటాయి కదండి, నోములు ఉంటాయి, వ్రతాలు ఉంటాయి, ఇలాంటివి ఏమి చేయకూడదు అన్నమాట. అంటే వాళ్ళు బాధలో ఉన్నప్పుడు మనం మన సంతోషాన్ని వ్యక్తం చేయకూడదు అన్నమాట. అంటే వినాయక చవితి అది ఉంది కదా, ఆ రోజుల్లో కూడా మీరు డైరెక్ట్ గా మామూలుగా ఎప్పుడు దీపారాధన ఎలా చేసుకుంటారో అదే విధంగా దీపారాధన చేసుకుంటూ ఉండాలి. అంతేగాని ఆ రోజు వినాయక చవితి కదా ఉండ్రాళ్ళు అలా చేయడం కానీ, వినాయకుడికి పర్టికులర్ గా పూజ చేయడం కానీ అలాంటివి ఏమీ చేయకూడదు. ఆ టైంలో మటుకు ఎవరైతే చనిపోయారో వాళ్ళని స్మరించుకుంటూ వాళ్ళ కోసం స్మరించుకుంటూ బాధపడుతూ ఉండాలి. అంతే తప్ప ఇంకేమీ చేయకూడదు అనమాట. దాంతోపాటుగా భార్యాభర్తలు కూర్చుని పీటల మీద కూర్చుని నోములు చేయడము, వ్రతాలు చేయడము అలాంటివి ఏమీ చేయకూడదు ఈ సంవత్సర కాలం పాటు. దాంతోపాటుగా ఏదైతే పుణ్యక్షేత్రాలు ఉంటూ ఉంటాయి, అన్నవరం, తిరుపతి అలా కొండల మీదకి వెళ్ళి దేవుని దర్శనం చేసుకోవడం, అలాంటి పుణ్యక్షేత్రాలకి అసలు వెళ్ళకూడదు. ఇంట్లో ఉండి మీరు పూజ చేసుకోవచ్చు, ఏదైతే దీపారాధన చేసుకోవచ్చు, దేవుడికి సంబంధించిన అన్ని చదువుకోవచ్చు, దైవ నామస్మరణ చేసుకోవచ్చు. లోకల్లో ఏవైతే గుళ్ళు ఉంటాయి కదండి ఆ గుళ్ళకి కూడా వెళ్ళి మీరు దర్శనం చేసుకోవచ్చు. అండ్ దాంతో పాటుగా గర్భగుడిలోకి వెళ్ళకూడదు. ఇది కూడా స్పెసిఫిక్ గా చెప్పాలి అని చెప్తున్నాను. కొంతమంది సతకోపం పెట్టించుకోకూడదు అని చెప్పంటారు. బట్ అది మీ యొక్క ఏవైతే ఆచారాలు ఉంటాయో దాన్ని బట్టి మీకు అనిపిస్తూ ఉంటే కనుక అలా పెట్టించుకోకూడదు. జస్ట్ మన చేతుల మీద పంతులు గారు సతకోపం పెడతారు, ఆ విధంగా సతకోపం తీసుకోవచ్చు. మన ఇంట్లో వాళ్ళ పేర్ల మీద పూజలు, అభిషేకాలు అలాంటివి ఏమి చేయడం కూడా సంవత్సర కాలంలో అవ్వదన్నమాట. ఇవి తప్ప దీపారాధన అయితే మానాల్సిన అవసరం లేదు. మీరు హ్యాపీగా దీపారాధన చేసుకుంటూ ఉండొచ్చు. దీపారాధన లేని ఇల్లు అయితే మటుకు ఉండకూడదు. మీరు మనశ్శాంతిగా ఉండాలంటే దీపారాధన అయితే కంపల్సరీగా చేసుకోవాలి. సర్వేజన సుఖినో భవంతు. నేను మీ రమాదేవి.